హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో మీరందరికీ తెలుసు ఏం జరిగింది అని. ఐ డోంట్ నో ఎందుకయింది, వాట్ వాస్ ద రీజన్, కానీ చాలా బాధగా ఉంది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ డే విల్ కమ్ అని. సో గైజ్ వీఆర్ రెడీ. ఇప్పుడు ఈ రౌండ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ రౌండ్ పేరు ఏంటంటే ద బ్యాటిల్ ఫర్ ద టైటిల్ అనమాట. అండ్ నాతో పాటు అతను కూడా రెడీ ఉన్నాడు. అండ్ మాతో పాటు యమరాజుడు అండ్ చిత్రగుప్తుడు ఇద్దరు రెడీ ఉన్నారు. మంచి కాస్ట్యూమ్స్. సో వి ఆల్ ఆర్ సెట్ ఫర్ ద యాక్ట్. గ్రూప్ లేదు, ఏం లేదు, ప్రాపర్టీ లేదు, ఏం లేదు, జస్ట్ డాన్స్, ప్యూర్ డాన్స్. లెట్స్ కిల్ ఇట్ గైస్. ఇప్పుడు ఈ వీడియో పర్ఫార్మెన్స్ తర్వాత కలుద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బాటంలోకి తీసుకొచ్చి ఎలిమినేట్ చేశారు. బట్ ఆ రోజు అయితే ఎలిమినేషన్ తర్వాత నాకు తోడుగా నా సపోర్ట్ కోసం వచ్చింది రాజు అండ్ రాజు వాళ్ళ టీమ్ అండ్ చిట్టి మాస్టర్. నేను అంటే మీరు చూశారు, నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పి స్టేజ్కి దండం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయా. కానీ నా రూమ్కి వెళ్ళి నేను బ్యాగ్ తీసుకుని వెళ్తున్నా. అప్పుడు రాజు వాళ్ళ టీం, వాళ్ళ బాయ్స్ అండ్ చిట్టి మాస్టర్ వాళ్ళందరూ నాకు గ్రూప్ హగ్ ఇచ్చి, ఈ సీజన్లో స్పెషల్లీ నేను అన్ని స్టైల్స్ చూపించా. అండ్ ఎలిమినేట్ చేసింది ఈ స్టైల్ చూశారు, కొత్తది ఏమైనా చూడాలి అని చెప్పి ఎలిమినేట్ చేశారు. ఎస్పెషల్లీ నాకు కూడా చెప్పారు అండ్ రాజుకి కూడా అదే చెప్పారు. నేను చూసా, ఇప్పుడే ఎపిసోడ్ చూశారు ఈటీవీ విన్ యాప్లో. సో నేనే అన్ని స్టైల్స్ చేసి నేనే ఇలా ఎలిమినేట్ అవ్వడం అది నచ్చలేదు సీరియస్గా. బట్ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నా ఫ్యాన్స్కి. ఎందుకంటే స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సీజన్ అనే కాదు, నాకు డీ జోడీ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన నా ఫ్యాన్స్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు థ్యాంక్ యూ అసలు సరిపోదు. ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను నేను. ఇప్పుడు కూడా నాకు కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి, చాలా మెన్షన్స్ వచ్చింది. వాళ్ళు కూడా ఎపిసోడ్ చూశారు ఈటీవీ విన్ యాప్లో. సో ఇట్స్ మార్నింగ్, ఇప్పుడు మార్నింగ్ అయింది, మార్నింగ్ ఈ వీడియో చేస్తున్నా. నైట్ టెలికాస్ట్ అవుతుంది ఎపిసోడ్. అదే నాకు అర్థం కావట్లేదు, అన్ని స్టైల్స్ చేసిన తర్వాత కూడా ఇలా అవ్వడం. ఏమో అది బ్యాడ్ లక్ ఆర్ ఏంటి నాకు అస్సలు తెలీదు. బట్ నా హోల్ సీజన్లో నేనైతే నా బెస్ట్ ఇచ్చాను. ఎప్పటివరకు ఎంతవరకు ఇవ్వగలను అంత బెస్ట్ ఇచ్చాను. అండ్ మిడిల్లో యశ్వంత్ మాస్టర్ కూడా వచ్చారు నా తోడుగా. అన్నకి కూడా థ్యాంక్ యూ సో మచ్. పీయూష్ వచ్చాడు, నైనిక వచ్చింది, శర్వరి వచ్చింది, మాన్సీ వచ్చింది, ఆదిత్య వచ్చాడు, తన్వి, ఎస్ అలానే చాలామంది వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ నాకు ఐఎమ్ హ్యాపీ ఓన్లీ ఫర్ ఒక రీజన్. అది ఏంటంటే ఈ మొత్తం సీజన్లో అందరూ గ్రూప్ చేశారు, కానీ నేను ఒక్క కంటెస్టెంట్ డూయట్ సోలో చేసినే అంతవరకు వచ్చాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఒకవేళ నాకు ఒక గట్టిగా అందరిలాగా గ్రూప్ ఉండుంటే ద సీన్ వాజ్ వెరీ డిఫరెంట్. ఆయన కూడా నేను ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్లో కూడా చాలా బాగా ఇచ్చా యాక్ట్. నాకైతే నేను అన్ని పర్ఫార్మెన్సెస్ చూశాను. ఐ డెంట్ లైక్ ఇట్ సీరియస్గా. ఆ రోజు షూట్లో నేను చూడలేదు పర్ఫార్మెన్సెస్. బట్ ఈరోజు మొత్తం ఎపిసోడ్ చూస్తే నాకు ఇంకా కొంచెం హర్ట్ అవుతుంది. కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ ఇంకా. సో ఈ ఫీలింగ్స్ అన్నీ లోపల ఇలా దాచుకొని ఐ విల్ కమ్ బ్యాక్.
ఐ రియలీ వాంట్ టు సపోర్ట్ మై ఫ్రెండ్ రాజు ఓన్లీ బికాజ్ ఆ ఎపిసోడ్లో నాకు రాజుకి మాత్రమే కమెంట్స్ ఇచ్చింది వాజ్ చూసాము, ఇలా స్టైల్స్ చూసాము, యూ గైస్ కెన్ డూ ఇట్, వేరే ఏమైనా చూడాలి అని కమెంట్ ఇచ్చి బాటమ్ వరకు తీసుకొచ్చారు. బట్ అందరూ అదే స్టైల్స్ చేస్తున్నారు, అందరూ ఏం కొత్తది చేయలేదు. సో ఆ ఎపిసోడ్లో అలా చెప్పి బాటంలోకి తీసుకొచ్చి ఎలిమినేట్ చేశారు. బట్ ఎలిమినేషన్ బాధ లోపల అలానే పెట్టుకున్నా. బికాజ్ మీరందరికీ తెలుసు, నేను ఏ షోకి వెళ్ళినా కూడా ఇప్పుడు వరకు నేను ఓడిపోలేదు. ఓడిపోవడం ఇస్ సెకండరీ, నేను సెకండ్ కూడా రాలేదు. దాంట్లో నాకు ఢీలో ఇలా అవ్వడం అంటే అస్సలు నేను ఊరుకోను. ఇట్స్ చాలా హర్ట్ అయింది నాకు అది. నేను వస్తా, రాజుతో వస్తా, ఐ విల్ సపోర్ట్ హిమ్. నేను సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తా, చిట్టి మాస్టర్కి హెల్ప్ చేస్తా, వచ్చి టైటిల్ కొడుతున్నాం ఫర్ షూర్. అండ్ ఇది నా మాట, నా మాటే నా శాసనం. సో ఎస్, వీఆర్ ఆల్ సెట్. ఇంకా కొన్ని వీక్స్ అంతే, ఫైనల్ ఈజ్ వెరీ నియర్. సో ఎస్, విల్ స్టార్ట్ ద రిహర్సల్స్. ఇంకా అన్ని ప్లాన్ అయింది మొత్తం, వీఆర్ ఆల్ సెట్ టు కమ్. ఖచ్చితంగా నేను రాజు అదే స్టేజ్ మీద, నేను ఎలిమినేట్ అయిన స్టేజ్ మీద D20 ట్రోఫీ ఇద్దరు కలిసి లిఫ్ట్ చేస్తాం. అండ్ యూ గైస్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో దిస్ ఈస్ ద రీజన్, అంతే. అంతే, ఇంకేం లేదు. ఎస్, లెట్స్ ఫర్గెట్ దిస్. సో యా, ఇప్పుడు నేను మొత్తం వ్లాగ్ పెట్టలేదు, నేను జస్ట్ ఒక చిన్న బిట్ అంతే పెడుతున్నా. సో ప్లీజ్ కమెంట్ చేయండి, ఎంతవరకు ఇది కరెక్టా కాదా ఏంటి, మీ ఒపీనియన్స్ చెప్పండి. నాకు నా హోల్ జర్నీ గురించి చెప్పండి కమెంట్ చేసి. మీ లవ్ కావాలి, మీ సపోర్ట్ కావాలి ఎప్పుడు ఇలాగే. అండ్ ఫినాలే వ్లాగ్ కూడా పెడుతున్నా, మొత్తం రాజుతో పర్ఫార్మెన్స్ చేసిన వ్లాగ్స్, వాళ్ళ టీంతో మెమోరీస్ షేర్ చేసిన వ్లాగ్స్ అన్నీ ఒక వ్లాగ్లో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఖచ్చితంగా చూడండి. దానికోసం మీరందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ప్లీజ్ మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి, సరేనా? అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.